నాగ్పూర్లోని న్యూ వీసీఏ స్టేడియం వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మొదటి టీ20 పోరులో భారత యువసేన అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోరును సాధించి కివీస్ బౌలర్లకు పీడకలలా మారింది. ఈ భారీ స్కోరు వెనుక యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సృష్టించిన విధ్వంసం ప్రధాన భూమిక పోషించింది. కేవలం 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 కళ్లు చెదిరే సిక్సర్లతో 84 పరుగులు చేసిన అభిషేక్ 240 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు. పవర్ ప్లే ముగిసేలోపే ప్రత్యర్థి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిన అతను క్రీజులో ఉన్నంతసేపు మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించాడు. భారీ లక్ష్య ఛేదనలో కివీస్ బ్యాటర్లు పోరాడినప్పటికీ భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్కు 190 పరుగుల వద్దే ఆగిపోయారు. దీంతో భారత్ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 5 మ్యాచ్ల సిరీస్లో శుభారంభం చేసింది. ఈ విజయం టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా రాబోయే టీ20 ప్రపంచ కప్కు ముందు భారత్ బ్యాటింగ్ లోతును మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. మ్యాచ్ ముగిసిన అనంతరం అభిషేక్ శర్మ తన అసాధారణమైన సిక్సర్ల సామర్థ్యం గురించి ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తనకు అద్భుతమైన క్రికెటింగ్ షాట్లు రావని, తన అమ్ముల పొదిలో పరిమితమైన షాట్లు మాత్రమే ఉన్నాయని ఆయన వినమ్రంగా ఒప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే తన వద్ద ఉన్న కొన్ని షాట్లని గంటల తరబడి నెట్స్లో ప్రాక్టీస్ చేస్తానని, వాటిపైనే పూర్తి నమ్మకం ఉంచుతానని వెల్లడించాడు. తన బ్యాటింగ్ శైలిని చాలా మంది హై రిస్క్ గా అని భావిస్తారని, కానీ అది తనకు అత్యంత సౌకర్యవంతమైన జోన్ అని స్పష్టం చేశాడు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మొదటి 3 ఓవర్లలోనే ప్రత్యర్థి ప్రధాన బౌలర్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తానని, అక్కడ స్కోర్ చేయగలిగితే మ్యాచ్ తమ నియంత్రణలోకి వస్తుందని తన వ్యూహాన్ని వివరించాడు. తన వ్యక్తిగత రికార్డుల కంటే జట్టుకు బలమైన ఆరంభాన్ని ఇవ్వడమే తన లక్ష్యమని, అందుకే మొదటి 6 ఓవర్లను అత్యంత సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తానని ఈ యువ సెన్సేషన్ పేర్కొన్నాడు. అభిషేక్ చూపించిన ఈ స్పష్టత మరియు నిబద్ధత రానున్న రోజుల్లో అతడిని టీమిండియాలో కీలక ఆటగాడిగా మార్చనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.